అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈరోజు ఎవరైతే మేము జీరో ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మా దగ్గర డబ్బులు లేదు ఇన్వెస్ట్మెంట్ కు, కానీ మేము హార్డ్ వర్క్ చేయగలుగుతాము అనే వాళ్ళకు బెస్ట్ ఐడియానండి. మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ తో నెలకు 500 నుంచి 5 లక్షల వరకు కూడా సంపాదించుకునే అవకాశం ఉన్నటువంటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అంత ఇంపార్టెంట్ 5 టిప్స్ చెప్తానండి. 5 గనక మీరు పాటించినట్టయితే ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు. అది ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ వన్, ఎఫిలియేట్ మార్కెటింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కొంతమంది స్టార్ట్ చేసి సక్సెస్ కాలేకపోయాము, దానివల్ల ఏమి లాభం లేదు అనుకుంటారు. నిజంగా మీరు మనసాక్షిగా చెప్పండి, మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు నేను చెప్పిన 5 టిప్స్ మీరు పాటించింటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యిందరు. ఈ రోజు నేను చెప్తున్నానండి, మీరు ఖచ్చితంగా చెప్పినట్టు పాటిస్తే ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు. ఫస్ట్ వన్, దీనికి ఏం చేయాలి? మీరు ఫస్ట్ మీకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. అఫిలియేట్ మార్కెటింగ్ లో నేను ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నాను అనేది ఒక క్లారిటీ ఉండాలి. అంటే చాలా రకాలు ఉన్నాయి అందులో. మీరు ఫ్యాషన్ రంగం అంటే మీకు ఇష్టమా, లేదు అంటే ప్రోడక్ట్స్, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఏవైనా మీకు ఇష్టమా, క్లాతింగ్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని మార్కెటింగ్ చేయడము, ఇలా చాలా రకాలు ఉంటాయండి. మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది మీకు ఏ దానిపైన ఫ్యాషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యాషన్ ఏంటో మీరు గుర్తించండి. సెకండ్, వాట్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్ పైన క్లారిటీ ఉండాలి. దాని గురించి మీకు వివరంగా తెలుసుకోండి. ఫస్ట్ సెర్చ్ చేయండి గూగుల్లో. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనము ఒక కంపెనీతో గానీ, ఒక సంస్థతో గానీ, ఒక వ్యక్తితో గానీ బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రోడక్ట్ ను తీసుకొని దాన్ని మనము మన ఇన్ఫ్లుయెన్స్ తో మనకు తెలిసిన వాళ్ళకి కానీ మనము దానిలను 10 మందికి షేర్ చేసి వాళ్ళతో మనము ఆ ప్రోడక్ట్ ను వాళ్ళు కొన్నారంటే అందులో వాళ్ళకు వచ్చిన డబ్బుల్లో నుంచి మనకు ఒక ప్రోడక్ట్ కింద అని కమిషన్ అనేది మనకు వస్తుంది. ఇది మీరు క్లియర్ గా తెలుసుకోండి. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఒక మంచి కంపెనీలు ఎంచుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఇలా అదర్స్ చాలా ఉన్నాయి. మీరు ఈ కంపెనీలన్నిటితో కూడా టైఅప్ అవ్వడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైఅప్ అయిన తర్వాత మీరు ముందు నేను చెప్పాను కదా ఏమేం ప్రోడక్ట్స్ మీరు మార్కెటింగ్ చేయగలుగుతారు. మీ ఫ్యాషన్ ఏంటి? శారీస్ అంటే మీకు ఇష్టమా, లేదంటే ఇలా నగలు ఏవైనా మీకు ఇష్టమా, 1 గ్రామ్ గోల్డ్, లేదంటే బ్యూటీ ప్రోడక్ట్స్ మీరు మార్కెటింగ్ బాగా చేయగలుగుతారా, మీకు ఎక్కడ సర్కిల్ ఉంది మీకు అనేది మీరు ఫస్ట్ క్లారిటీతో మీరు మీ నీడ్స్ క్లారిటీగా ఐడెంటిఫై చేసి ఆ ప్రోడక్ట్స్ మీరు అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ టైఅప్ అయ్యారంటే వాళ్ళు మీకు ఆ ప్రోడక్ట్స్ వాళ్ళు మీకు షేర్ చేస్తారు. మీరు ఇంటర్నెట్ ద్వారా మీరు మరికొంతమందికి మీకు తెలిసిన వాళ్ళకు మీరు రిఫర్ చేయండి. వాళ్ళకు నచ్చితే మీ దగ్గర వాళ్ళు బై చేస్తారు, కొంటారు. కొన్నప్పుడు అందులో నుంచి కంపెనీ డైరెక్ట్ మీ అకౌంట్ లేకి మీకు డబ్బులు అనేది పంపిస్తుంది. ఇది ఫ్యాక్ట్. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మీరు బిజినెస్ ఏమో అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, కానీ ప్రోడక్ట్స్ సరైనవి ఎంచుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీకు చాలా మందికి దెబ్బ. మీరు ఎంచుకునే ప్రోడక్ట్ ని బట్టే మీ బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుందండి. అలాగే థర్డ్ వన్ వచ్చి మార్కెటింగ్. చాలా మంది ఎలా మార్కెటింగ్ చేస్తున్నారండి, మీరు ఏదో తీసుకొచ్చి 10 ఫోటోలు 10 మందికి షేర్ చేసి ఆ 10 మందికి 10 రోజులు పెట్టి ఒకరు కూడా కొనలేదు, దీనివల్ల వేస్ట్ అంటే ఎలా కుదురుతుంది? మార్కెటింగ్ అనేది ఈ రోజు 2025 సంవత్సరంలో ఎంత ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలి బిజినెస్ ని. ఈ రోజు సోషల్ మీడియాని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఉపయోగించుకుంటేనే మీరు మార్కెటింగ్ చేసుకోగలుగుతారు. వాట్సాప్ ను వాడుకోండి, ఫేస్బుక్ ను వాడుకోండి, ఇన్స్టాగ్రామ్ ను, యూట్యూబ్ ను, లింక్డ్ఇన్, ఇలా చాలా రకాల వెబ్సైట్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా మీరు అకౌంట్లు క్రియేట్ చేసుకొని మీరు అక్కడ నుంచి కంపెనీల నుంచి వచ్చే ప్రోడక్ట్ ను ఇందులో మీరు ప్రమోట్ చేసుకోవాలండి. ప్రమోషన్స్ లేకుండా మీరు మార్కెటింగ్ చేయలేరు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయక ప్రమోషన్స్ చేసుకోకపోతే మీరు బిజినెస్ లో ఎదగలేము. కాబట్టి మీరు ఆ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా
సోషల్ మీడియాలో ఇంటర్నెట్ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా మీరు పబ్లిసిటీకి ప్రమోషన్స్, మీరు తీసుకున్న ప్రోడక్ట్ను ప్రమోషన్స్ చేయండి. మీకు లీడ్స్ అనేది అక్కడనే జనరేట్ అవుతాయండి. మీ ఎదురింటామో పక్కింటామో మీకు తెలిసిన 10 మంది కొనకపోతే ఇంకా ఈ బిజినెస్ మా వల్ల కాదు, దీనిలో మేము అందరికి షేర్ చేస్తున్నాం, ఎవరు కొనట్లేదు అనేసి చాలా మంది నిరుత్సాహపడుతున్నారు. కానీ నేను చెప్తున్నాను ఈరోజు మీరు ముందు సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేయండి. యూట్యూబ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇలాగ ఇన్స్టాగ్రామ్, ఇలా అన్ని రకాల వెబ్సైట్లు ఓపెన్ చేసుకొని అందులో మీరు షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు లీడ్స్ వస్తాయి, జనరేట్ అవుతాయి. అలాగే ఆఫ్లైన్ కూడా అండి, మీరు ఆన్లైన్లో ఒకటే కాదు, ఆఫ్లైన్లో కూడా మీరు మీకు తెలిసిన వాళ్ళందరినీ నెంబర్లను గ్యాదర్ చేయడము, మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ను అందరినీ కూడా బిజినెస్ వాట్సాప్ గ్రూప్గా క్రియేట్ చేసుకోండి. అలాగే పర్సనల్గా కాల్స్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ. మీరు ఓన్లీ అట్లా స్టేటస్ పెడతానే వాళ్ళు చూసి మాకు కావాలి, ఈ షేర్ బాగుంది, ఈ ప్రోడక్ట్ బాగుందని ఎవరు కొనరండి. ఆ ప్రోడక్ట్స్కు మీకు నచ్చినాయా, తీసుకుంటారనేసి వాళ్ళని కాల్ చేసి అడగండి పర్సనల్గా. నచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. ఇలా చేసుకోండి, దీంట్లో ఆర్డర్ చేసుకోండి, లింక్ పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవచ్చు కొంతమందికి, దానిలో ఫొటోస్ చూస్తారు, దానిలో ఎలా పర్చేస్ చేయాలో కూడా చాలా మందికి తెలియదండి. కాబట్టి మీరు నేను అవతలకు రిఫర్ చేస్తే కదా, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యి వేరే షాప్ పెట్టి నువ్వు అలా అనొచ్చు, కానీ అఫిలియేట్ మార్కెటింగ్ లో నువ్వు ప్రమోట్ చేసుకోవాలండి. ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, దీంట్లో మీరు ఆర్డర్ పెట్టుకోండి, ఇలా ప్రాసెస్ ఉంటుంది, అలా పర్చేస్ చేసుకోండి, మీకు ఆఫర్ ఉంది, ఇలా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు కొంటారు. దానివల్ల మీకు డైరెక్ట్ గా అకౌంట్ లేక డబ్బులు పడుతుందండి. మీరు నెలకు అలా ఎన్ని రకాలుగా పర్చేస్ చేయగలుగుతారు, ఏమేం ప్రోడక్ట్స్ పర్చేస్ చేయగలుగుతారు. మీరు సోషల్ మీడియాను యూజ్ చేసుకున్నట్టయితే ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో ఎంత మార్కెట్ జరుగుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు మీషో ద్వారా వచ్చేటి కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్ని కూడా ఇన్స్టాలో పెట్టండి, మీ నెంబర్ పెట్టండి. ఎన్ని లీడ్స్ మీకు జనరేట్ అవుతాయో ఒకసారి ప్రయత్నించండి. ఒక రోజు 2 రోజులు పెట్టి లీడ్స్ రాలేదని చెప్పొద్దండి. కనీసం మీరు ఒక నెల అంతా రోజుకు ఒక 3 వీడియోలు చొప్పున ఒక నెల పెడితే 90 అవుతాయి. ఖచ్చితంగా మీకు లీడ్స్ రాకపోతే అప్పుడు అడగండి. అలాగే బెస్ట్ 4th టిప్ వచ్చేసరికి, మీరు అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ, మీషోలో కానీ, ఏదైనా కానీ మనము మార్కెటింగ్ లో ఎదగాలంటే ముందు మనం అమ్మే ప్రోడక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. దాంట్లో ఎలాంటి డూప్ ఉండకూడదు. క్వాలిటీ ప్రోడక్ట్ ను మీరు ఎంచుకోండి. ఫస్ట్ ఆ ప్రోడక్ట్ ను మీరు ఏదో మీ డబ్బుల కోసమో ఏది పడితే అది ప్రమోట్ చేయొద్దండి. సరైన ప్రోడక్ట్ ను తీసుకొని ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ ఒకసారి కొన్నారనుకోండి, చాలా బాగుండిందంటే మళ్ళీ నువ్వెవరికి చెప్పాల్సిన పనిలే. నువ్వు ఒక్కసారి వాళ్ళని అడిగావు, ఆ తర్వాత వాళ్ళే 10 మందికి 20 మందికి చెప్తారు. ఆ ప్రోడక్ట్ వాళ్ళతో కొనిపించేది వాళ్ళే. ఫస్ట్ మీరు సెలెక్షన్ చేసుకున్న ప్రోడక్ట్స్ అనేది ప్రాపర్ గా ఇవి పర్ఫెక్ట్ అని తెలుసుకున్న తర్వాతనే మీరు ప్రమోట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుందండి. అలాగే 5th పాయింట్, అఫిలియేట్ మార్కెటింగ్ చేసే సంస్థ గానీ, కంపెనీ గానీ, ఓనర్స్ ఎవరైనా గానీ వాళ్ళది కూడా కొంచెం సెర్చ్ చేసుకొని ఈ ప్రోడక్ట్ బాగుంది అని తెలుసుకున్న తర్వాతనే మీరు ఆ రంగంలోకి రావాలని కోరుకుంటున్నాను. నేను చెప్పినట్టు మీరు అన్ని రకాల వెబ్సైట్స్ ను యూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము నెట్వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంది, బిజినెస్ స్కోప్ ఆన్లైన్ లో. కాబట్టి ఆన్లైన్ లో మనము ఎన్ని రకాల అకౌంట్స్ ఉంటే అన్ని కూడా మనము ఓపెన్ చేసుకొని అందులో మన ప్రోడక్ట్ అనేది మనము ప్రమోట్ చేసుకుంటే ఖచ్చితంగా లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి, మనీ అనేది ఎర్న్ చేసుకోగలుగుతాము. నేను చెప్పినట్టు చేయండి. ఖచ్చితంగా మీరు నెలకు 500 నుంచి 5 లక్షల వరకు కూడా సంపాదించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. మీరు అంత సంపాదించుకోలేకపోయారనుకోండి, 5,000 సంపాదించుకోండి నెలకు చాలు. 5 లక్షలు సంపాదించాలని టార్గెట్ పెట్టుకుంటే 5,000 కానీ 50,000 కానీ ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు. దీనికి కావాల్సింది మీ స్కిల్స్. ఏ బిజినెస్ కైనా పేషెన్స్, ఓపిక చాలా అవసరం అండి. వెంటనే ఈరోజు స్టార్ట్ చేసి రేపే మనీ రావాలంటే రాదు. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ఆల్గారిథం అండి. కాబట్టి మీరు టైం టు టైం వీడియోస్ ను అప్లోడ్ చేస్తున్నట్టయితే యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ అవే ప్రమోట్ చేస్తాయి మీరు మార్కెటింగ్ చేస్తున్న ప్రోడక్ట్ ను. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు నేను చెప్పిన అన్ని వెబ్సైట్లు ఓపెన్ చేసి మార్కెటింగ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఐడియాస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా.